హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి ఆయన ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది. ఆయన ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌గా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాడు. కనీసం ఒక సుగాలి ప్రీతి అనే ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ చాలామంది చెప్తున్న వార్తలేంటంటే పవన్ కళ్యాణ్ మరీ ఇంత దిగజారిపోయాడా అనిపిస్తూ ఉంది. అంత దిగజారిపోయిన పవన్ కళ్యాణ్ ప్రజల నోట్లో ఎలా నానుతూ ఉన్నాడు. ఎంత చేతకాని వాడిలా ప్రజలు ఆయన్ని చూస్తున్నారనే విషయం ఆయనకి తెలుసో లేదో కానీ, ఆడపిల్లల్ని ఎవరైనా ఏదన్నా అంటే ఏదో చట్టాలు తీసుకొస్తానంటే అటువంటి చట్టాలు ఇప్పటి వరకు రాలేదంటూ ఈవిడ అడుగుతూనే పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో కౌంటర్ చేస్తూ ఉన్నారు. శిల్పా రెడ్డి అని ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో తన సొంత ఒపీనియన్ చెప్పే తిను. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి అర్థమవుతుంది. అమ్మాయిల జోలికొస్తే తల తీసే చట్టాలు తీసుకొస్తామన్న మన ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎలాంటి చట్టాలను తీసుకొస్తున్నారంటే సీలింగ్ ఊడిపోయిందా, లేకపోతే ఊడిపోతే లీక్ వచ్చిందా? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. పక్క నుంచి మళ్ళీ సమ్మన్ వుడ్ హావ్ గాట్ హర్ట్ అంట. మీరు చేసే పనులకి చాలా మంది జనాలు హర్ట్ అవుతున్నారు సార్. అబద్ధాలు, క్రెడిబిలిటీ లేకపోవడం, జనాలని రెచ్చగొట్టడం మతాల ద్వారా. మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా కూడా సంస్కారం అడ్డొస్తుంది సార్. ఆనెస్ట్లీ స్పీకింగ్, 1,00,000 పుస్తకాలు కాదు సార్ చదవాల్సింది. 1,00,000 మందిని అట్లీస్ట్ జనాలను చదువుంటే మీకు అర్థమయ్యే జనాలకి ఏం కావాలి అని. ఏదో జాబ్ చేసినట్టు ఆంధ్రాకి వచ్చిపోతూ ఇప్పుడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు చాలా ఎస్కలేట్ అవుతుంది. దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అని ఎవరో స్క్రిప్ట్ రాస్తే వచ్చి పెచ్చూడిపోయింది, లీక్ అవుతుంది. ఆనెస్ట్లీ స్పీకింగ్ సార్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెచ్చూడిపోయేది, లీక్ అయ్యేదో ఒక మీడియా పెట్టి దాన్ని షూట్ చేసి మీ టైం ఇవ్వగలరు. కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి జనాల ప్రాబ్లంలు ఇవి, దానికి నేను ఇలా ప్రయత్నిస్తున్నాను, మీరు చేసినా చేయకపోయినా కనీసం మీ ప్రయత్నం అన్నా మాట్లాడుతున్నారా? లేదు. ఎంతమంది అమ్మాయిలకి ఎన్ని జరిగినా సరే మీరు నోరు కదపరు. ఓన్లీ సీలింగ్ ఊడిపోతేనో లేకపోతే సీలింగ్ పెయింట్ ఊడిపోతేనో. ఏంటి సార్ ఇది? సీలింగ్ ఊడిపోవడం అనేది పెద్ద ప్రాబ్లమా సార్? ఆనెస్ట్లీ స్పీకింగ్ చెప్పండి, మీకంటే ఒక మనసాక్షి ఉంటుంది కదా. సీలింగ్ ఊడిపోవడం అనేది ఒక ప్రాబ్లమా స్టేట్లో? సీలింగ్ ఊడిపోతే పెట్టించుకుంటారు, అది గవర్నమెంట్దే కదా. గవర్నమెంట్ ఖాళీగా ఉన్న భవనాలు, దాంట్లో సీలింగ్ ఊడిపోతే కూడా పెద్ద ప్రాబ్లము, అది కన్స్ట్రక్షన్ లోపం అంట. సార్, మీకు చెప్పే వాళ్ళు ఇలా చెప్తున్నారో లేకపోతే ఎడ్యుకేషన్ మిస్ అవుతుందో లేకపోతే నాలెడ్జ్ మిస్ అవుతుందో నాకు తెలియదు. యూ రియల్లీ నీడ్ అ ప్రాపర్ కౌన్సిల్ అరౌండ్ యూ. మీకే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పేది, మీ చుట్టుపక్కల ఉన్న కౌన్సిల్ మీకు ప్రాపర్గా ఉండాలి. ఇలా జనాల సమస్యల గురించి మాట్లాడడం వదిలేసి పెచ్చూడిపోయిందని మీడియాని తీసుకెళ్ళి అక్కడ మీరు యాక్ట్ చేశారో నిజంగా మాట్లాడారో కూడా తెలియని స్టేట్లో మేము ఉన్నాం. ఆనెస్ట్లీ స్పీకింగ్, పెచ్చూడిపోవడం ఈజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్ దెన్ వాట్ వీ హ్యావ్ ఆర్ వాట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరైనా చెప్పండి రా బాబు, చుట్టుపక్కల ఉన్నోళ్ళు. సమ్మన్ గెట్ హర్ట్ అంట. అది పడితే హర్ట్ అయ్యేదానికంటే జనాలు చచ్చిపోతున్నారు సార్. మీరిచ్చిన మాట ప్రకారమే అమ్మాయిల్ని ముట్టుకోవాలంటే భయపడాలి, తలదీసే చట్టాలు తీసుకొస్తామని తీసుకెళ్ళకపోవడం వల్ల ఎంతో మంది అమ్మాయిలు పోతున్నారు సార్. ఒక్కసారి గూగుల్కి వెళ్ళి లాస్ట్ 1 year, లాస్ట్ 12 months తీసుకోండి సార్. నేను 15 months కూడా 3 months సెటిల్ అవ్వడానికి పడుతుంది. లాస్ట్ 12 monthsలో ఎక్కడ ఏం జరిగాయని ఒకసారి చూడండి. ఇంత క్రెడిబుల్ లేకుండా ఎట్లా సార్ ఉప ముఖ్యమంత్రి గారు? ప్లీజ్ ట్రై అండర్స్టాండ్ అండ్ ట్రై టు హెల్ప్ పీపుల్ దాన్ ఫిక్సింగ్ సీలింగ్స్. మీరేం ఫిక్స్ చేశారో లేదో కూడా తెలియదు, బట్ టాకింగ్ అబౌట్ సీలింగ్ ఈజ్ నాట్ ది ప్రయారిటీ. టాకింగ్ అబౌట్ పీపుల్ ప్రాబ్లమ్ ఈజ్ ది ప్రయారిటీ. అది అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, ఇది ప్రజల్లో మీకున్నటువంటి గ్రేట్ స్పందన. మీ పనికి వాళ్ళు అర్థం చేసుకుంటున్న విధానం. వెరీ బ్యాడ్ పీపుల్ సార్. అర్థం చేసుకోవట్లే మిమ్మల్ని. సార్, ఒక విషయం చెప్పమంటారా? మీరు పెచ్చూడిపోయిందని చూపిస్తున్నారు కదా, ఆ వీడియో ఒకసారి మీరే చూడండి.
ఒకవేళ ఫాల్స్ సీలింగ్ ఇలా ఉంటే అది ఊడిపోతే ఇలా పడతది. పడినప్పుడు అప్‌సైడ్ డౌన్ ఉంటది. అంటే క్లీన్‌గా మనకు కనిపించే పార్ట్ గ్రౌండ్ టచ్ అయ్యి ఉంటది. మిగిలిన పార్ట్ రివర్స్‌లో పడి ఉంటది. కానీ మీరు చూయించేదేంటి సార్? డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇలా పెట్టినట్టు పైనుంచి ఊడిపోయి తిరిగి తిరిగి ఇట్ట పడ్డట్టుంది. నమ్మరు సార్ జనాలు. నమ్మరు. సుగాలి ప్రీతి కేసు గాలికొదిలేసి, గాలి మాటలు చెప్పి మీరే చెప్పారు గాలోళ్ళలా తిరిగేవాడినని. పవన్ అంటేనే గాలి అక్కడిక్కడ పుట్టాను, అక్కడిక్కడ తిరిగాను. ఈ గాలి కబుర్లు మాకు చెప్పి పాపం సుగాలి ప్రీతి కుటుంబాన్ని మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు. ఇప్పుడు పెచ్చులూడిపోయింది. పెద్ద న్యూస్ అయిపోయింది మీకు. రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర 270 మంది మహిళలు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన దాడులు జరిగినాయి. అది మీకు అర్థం కావట్ల. ప్రజలు ఓస్తున్నారు మొహం మీద థు 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 అని. మీరాడే డ్రామాలు, మీరు చేసే నాటకాలు ప్రజలందరికీ తెలుస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు. మీరు పొలిటీషియన్‌గా అటర్ ఫ్లాప్ అయిపోయారని చెప్తూ ఉన్నారు జనాలు. అర్థం చేసుకోండి. ప్రజల కోసం మాట్లాడండి. ఫాల్స్ సీలింగ్ కోసం మాట్లాడుతుంటే అన్యాయం జరిగిన ఆడపిల్లల గురించి మాట్లాడండి. ఒక్కళ్ళ గురించైనా మాట్లాడావా? ఏం మనిషివయ్యా నువ్వు నాకు అర్థం కాదు. అంటున్నారు సార్. అర్థమైందా అది? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. ఇటువంటి న్యూస్ చాలా 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 వస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు దశావతారాలు అంటారు కదా! ఇక్కడ కోటి అవతారాలు ఉంటాయి. అయన్నీ కూడా మనం చూడాల్సిందే ఫ్యూచర్‌లో. అర్థమవుతుంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ సార్.